హోస్టెస్ పైలట్ కావాలి అన్నదే మీ కల అయితే ఏరో ఫాల్కన్స్ ఏవియేషన్ అకాడమీ అడ్మిషన్స్ కోసం డిస్ప్లేలో కనిపిస్తున్న నంబర్స్ కి కాంటాక్ట్ చేయండి. అందరికీ నమస్కారం. 2024 ఎలక్షన్స్ సంబంధించి రెడ్ బుక్ ఏ విధంగా ముఖ్య పాత్ర పోషించిందో 2029కి సంబంధించి డిజిటల్ బుక్ అంటూ జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ఒక డిజిటల్ బుక్ని లాంచ్ చేశారు. రెడ్ బుక్ వర్సెస్ డిజిటల్ బుక్. దీంట్లో అసలు ఈ బుక్స్ కథ ఏంటి, అసలు ఎందుకు ఈ రెడ్ బుక్లు పెట్టుకోవాలి, దాంతోపాటు ఈ డిజిటల్ బుక్ల సంగతి ఏంటి, ఈ విషయాలు మనతో మాట్లాడడానికి భరద్వాజ్ గారు ఉన్నారు. సార్తో మాట్లాడదాం, మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే అండి. సార్, అంటే వాళ్ళు రెడ్ బుక్ అంటే వీళ్ళు డిజిటల్ బుక్ అంటున్నారు. ఈ బుక్ లాంచ్ చేశారు, ఒక్కొక్కటికి సినిమా చూపిస్తాం అని చెప్పి అంటున్నారు. ఏంటి సార్ ఇలాంటి, అంటే రాష్ట్రంలో ప్రజలకి ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు వాళ్ళకి ప్రతిపక్షంగా ఉండాల్సింది పోయి మా కార్యకర్తలకి ఏమన్నా అయితే మేము ఇలాంటి బుక్ తీసుకొస్తామని అప్పుడు ఆయన రెడ్ బుక్ అంటే నా డిజిటల్ బుక్ అంటున్నారు. అంటే చిత్రగుప్తుడి చిట్టా అని మనకు ఒక పాత పదం ఉంది వాడుకలో. చిత్రగుప్తుడి చిట్టాలోకి ఎక్కుతావా అనేవాళ్ళు ఆ రోజుల్లో. అంటే ఎవడన్నా తప్పు చేస్తే ఆయన రాసుకుంటాడు పైన అని. అలా ఇక్కడ కూడా మేము ఒక చిట్టా ఓపెన్ చేస్తాము అని ఆయన చెప్పాడు. రెడ్ బుక్లోకి ఎక్కుతున్నాయి మీరు చేస్తున్నవన్నీ, ప్రతి ఒక్కటి మేము వడ్డీతో సహా తిరిగి ఇచ్చేస్తాం. అకార్డింగ్ టు బుక్ డిస్ట్రిబ్యూషన్ అనేది విత్ ఇంట్రెస్ట్ ఉంటుంది అని ఆయన చెప్పాడు. ఆ ప్రకారం రెడ్ బుక్ రాజ్యాంగాన్ని ఇంప్లిమెంట్ చేస్తున్నారు అని ఒక ప్రచారం ఉంది అక్కడ. ఆ ప్రకారమే రెడ్ బుక్ ఇంప్లిమెంటేషన్లో భాగంగానే ఆయన వల్లభనేని వంశీ జైలుకు వెళ్ళాడు. అలాగే కొడాలి నాని కూడా లైన్లో ఉన్నాడు. ఏ క్షణమైనా వారు కూడా వెళ్ళిపోవచ్చు. ఆయన అనారోగ్యం రీత్యా ఆపుతున్నారు, కానీ ఆయనే తప్పించుకునే ప్రయత్నంలో భాగంగా ఈ అనారోగ్యము, ఆయన వేరే రాష్ట్రంలో ఉండటము, ఈ డ్రామా అంతా నడుస్తోంది అనే అభిప్రాయం చాలా మందిలో ఉంది. ఎవరూ తప్పించుకోలేరు రెడ్ బుక్ నుంచి అనేటువంటి ఒక డైలాగు రెగ్యులర్గా నడుస్తూ ఉంటుంది అక్కడ. దాన్ని అడ్డుకోవడానికి వీళ్ళు ఏం చేశారంటే మొదట్లో బ్లూ బుక్ అన్నారు. బ్లూ బుక్ అని రెడ్ బుక్ అనే అకౌంట్లో పోసాని కృష్ణమురళిని అరెస్ట్ చేసినప్పుడు జరిగిన టీవీ డిస్కషన్స్లో వైఎస్ఆర్సీపీకి చెందిన వాళ్ళు బ్లూ బుక్స్ చూపించారు. బ్లూ కలర్ వేసినటువంటి డైరీలు చూపించి బ్లూ బుక్ ఉన్నాయి మా దగ్గర, మేము కూడా నోట్ చేసుకుంటున్నాం అన్నారు. సో బ్లూ బుక్ కాస్త ఇప్పుడు డిజిటల్ బుక్గా మారింది. అంటే మేము రాయటం కాదు, బ్లూ బుక్ అనేది మేము రాసుకునే చిట్టా. అలా కాదు, మీకు ఇబ్బంది కలిగితే ఎవరైనా సరే ఈ ప్రభుత్వంతో సఫర్ అవుతున్నాం అనుకుంటే ఆ సఫరింగ్ని మాకు తెలియజేయండి ఆన్లైన్లో. ఇది ఇక్కడ రికార్డ్ అవుతుంది ఈ పోర్టల్లో. ఈ రికార్డ్ అయినవి కూడా మేము పరిగణనలోకి తీసుకుని మేము అధికారంలోకి వచ్చినప్పుడు సెటిల్ చేస్తాం. ఇది ప్రోగ్రామ్. ఈ డిజిటల్ బుక్ అనేది బ్లూ బుక్ కంటే కొంచెం విస్తారమైనది, ఇంకొంచెం ఎక్స్టెండెడ్ వెర్షన్ కింద అనుకోవాలి దీన్ని. కాబట్టి ఇక్కడ అందరూ ఎవరైనా కేవలం ఆ పార్టీ కార్యకర్తలో మరొకళ్ళు కాదు, మీకు ఏదైనా ఈ ప్రభుత్వం నుంచి సఫరింగ్ జరిగినా మీరు ఇమ్మీడియట్గా దానిలోకి లాగిన్ అయ్యి నాకు ఈ అన్యాయం జరిగింది మహాప్రభు అంటే అక్కడికి రీచ్ అయ్యి రికార్డ్ అయి ఉంటుంది. ఉన్న తర్వాత ఎప్పుడు పరిష్కారం అవుతుంది ఇది? నేను అధికారంలోకి వచ్చినప్పుడు. కానీ దీనికంటే వాళ్ళు తీసుకోవాల్సిన నిర్ణయం ఏమిటి? మీరు మీ కష్టాలని ఈ పోర్టల్ ద్వారా తెలియజేయండి, మేము దాని మీద ప్రభుత్వంతో దెబ్బలాడి మీకు ఆ కష్టాన్ని నివారించే ప్రయత్నం చేస్తాం అని చెప్పాలా? అది చెప్పాల్సిన పని. అది మానేసి మేము అధికారంలోకి వచ్చినప్పుడు పరిష్కరించడం కోసం ఇప్పుడు రికార్డు చేసుకుంటామంటే అది జనాలు యాక్సెప్ట్ చేయరంటారు. యాక్సెప్ట్ చేయటం కాదు, నవ్వుకుంటారు. ఇప్పుడు అదే అంటున్నారు కొంత టీడీపీ వాళ్ళు అయితే, అన్యాయం జరిగితే అంటున్నారు కదా, ఫస్ట్ నువ్వు అన్యాయం చేసిన సునీత వచ్చి ఆ బుక్లో చేస్తుంది. ఏంటి డిజిటల్ బుక్లో సునీత గారు నాకు మా నాన్న చంపేసారు న్యాయం చేయండి అనో, లేకపోతే మీ చెల్లెలు ఇంట్లోంచి పంపించారు ఆస్తులను, ఇలా టీడీపీ వాళ్ళు టీచ్ చేస్తున్న పరిస్థితి. ఇది టీజింగ్ ఇవన్నీ జరుగుతాయి, ట్రాల్ చేయటము ఇవన్నీ జరుగుతాయి. ఓకే, బాగానే ఉంది. అంటే ఆయన ప్రజాక్షేత్రంలో ఆయన ప్రజెన్స్ ఏమిటి? ప్రతిపక్షంలోకి వెళ్ళిన తర్వాత వాళ్ళ కార్యకర్తలని ఎవరో కొట్టారు అని చెప్పి ఆయన 2-3 సందర్భాల్లో వెళ్ళాడు. అలాగే
అరెస్ట్ చేసిన వాళ్ళని పరామర్శించడానికి జైలుకి కూడా వెళ్ళి ములాఖాతులు పెట్టాడు. ఉమ్, బాగానే ఉంది. పబ్లిక్ కోసం ఆయన చేసినటువంటి యాక్టివిటీ ఏమిటి? ఇప్పుడు అదే కదండి క్వశ్చన్ మార్క్. ఈ ప్రతిపక్షంలోకి వెళ్ళిన దగ్గర నుంచి అసెంబ్లీలో ఆయన ఎలాగూ ప్రజల తరపున గొంతు వినిపించటం లేదు. ఎందుకంటే అక్కడ ప్రధాన ప్రతిపక్ష హోదా ఇవ్వలేదు అని చెప్పి ఆయన బయటే ఉంటున్నాడు. ఓకే. నిజానికి అది కూడా కరెక్ట్ కాదు. ఉమ్, ఆయన అక్కడ అసెంబ్లీలో ప్రజా సమస్యలు వినిపిస్తారని కదా ఎన్నుకుంది. మిమ్మల్ని మీ నియోజకవర్గం ప్రజలు ఎన్నుకుంది. ఉమ్, మరి వాళ్ళ వాయిస్ అక్కడ వినిపించకపోతే మీరు ఉమ్, వాళ్ళ ఓట్లకు విలువ ఏమిటి? మీకు ఓట్లేసి గెలిపించారు కదా వాళ్ళు. ఉమ్, మీకే కాదు 11 మందిని గెలిపించారు. ఈ 11 నియోజకవర్గాల ప్రజలకి మీరేం సమాధానం చెప్తారు? అందుకని వెళ్ళి అసెంబ్లీలో వాళ్ళ వాయిస్ వినిపించాల్సిన బాధ్యత మీకుంది. ఉమ్, ఆ డ్యూటీ చెయ్యాలి మీరు. అందుకని మీరు ఎమ్మెల్యేలుగా ఉన్నారు. ఆ బాధ్యత భుజాన్ని వేసుకున్నారు కాబట్టి మీకు ప్రతిపక్ష హోదా ఇస్తే ఎక్కువ టైం దొరుకుతుంది ప్రజా సమస్యలు కానీ అంటున్నారు. అసలు ఇచ్చిన సమయమే చాలు అనుకుని గొడవ చేయండి. ఉమ్, ప్రజా సమస్యలు అక్కడ మాట్లాడండి. ప్రభుత్వంతో ఘర్షణ పడండి. మీడియా కవర్ చేస్తుంది కదా. అవును. తిట్టితే తిట్టించుకోండి, అంతే మీరు కదా. అక్కడ ఘర్షణ పడండి. ఆ పడండి, వేదికను అవును. వాడుకోండి. ఉమ్, ఆ వేదికను వాడుకొని ప్రభుత్వాన్ని నిలదీయండి. ప్రభుత్వాన్ని ఓపెన్ చేయండి. అంటే అక్కడికి వెళ్తే వీళ్ళందరూ కలిసి అటాక్ చేస్తారని అనేది అటాక్ చేస్తారు, ఓకే. ఉమ్, ఆ అటాక్ చేస్తున్నారు అనేదైనా ప్రజలకు ప్రజాక్షేత్రంలో తెలుస్తుంది ఓపెన్ కదా. అవుతుంది కదా. అవును. పబ్లిక్ డొమైన్లో తెలుస్తుంది కదా. ఇక్కడ జరుగుతున్నటువంటి అన్యాయాన్ని ఎక్స్పోజ్ చేయడం కోసమైనా మీరు అదొక పోరాట రూపంగా తీసుకుని అసెంబ్లీకి వెళ్ళాలి. ఉమ్, వెళ్ళను అంటే ఎట్లా కుదురుతుంది? ఉమ్, ప్రజలకి యాక్సెస్ ఇవ్వలేదు ఆయన ఆ రోజున. ఆయన పరిపాలనలో ఉండగా, అధికారంలో ఉండగా జనానికి యాక్సెస్ ఇవ్వాల. ఆ ఇవ్వని ఫలితం కూడా కొంత రిజల్ట్లో కనిపించింది. ఉమ్, ఇవన్నీ రెక్టిఫై చేసుకుంటూ ప్రజలు వాళ్ళ సమస్యల మీద వాళ్ళు బాధపడుతున్నప్పుడు ఈయన వెళ్ళి వాళ్ళకి అండగా నిలబడి ఉమ్, వాళ్ళు చేసేటువంటి ఆందోళనలకి తను భుజం కలిపి ఉమ్, దాన్ని గెలిపించడం కోసం కృషి చేయాలి. అప్పుడు ప్రజలు ఆయన్ని గుర్తుపెట్టుకుని మళ్ళీ ఎన్నుకుంటారు. అది జరగాల్సిన ప్రొసీజర్. ఉమ్. మీరు మీ కష్టాలను నాకు తెలియజేయండి దానికి ప్రభుత్వంతో నేను దెబ్బలాడి నేను ఆన్లైన్లో. అవును, మేం మీ సమస్యల కోసం నిలబడటం కోసం వైఎస్ఆర్సీపీ ఉంది ఇక్కడ అవును. రాష్ట్రంలో. మీ ఇమీడియట్గా మా కార్యకర్తలు వస్తారు మీ ఇంటికి. ఉమ్, వాళ్ళకి మీరు విషయం చెప్పండి, మేము రోడ్డు మీద నిలబెడతాం ప్రభుత్వాన్ని. ఉమ్. మీ ఇష్యూ ఎందుకు సాల్వ్ అవుదో మేము చూస్తాం అది కదా చెప్పాల్సింది. అని నువ్వు ఒక భరోసా కల్పిస్తే ఉమ్, అప్పుడు ఈయన అంటున్నాడు తరచూ ఒక మాట, వచ్చే ఎన్నికల్లో మనదే ప్రభుత్వం అని. ఉమ్, వచ్చే ఎన్నికల్లో మనదే ప్రభుత్వం అంటే దానికోసం మీరు చేసినటువంటి కార్యక్రమం ఏమిటి? ఊరికనే గాల్లో నుంచి వచ్చేస్తుందా అంటే ఈయన ప్రజలు తన్ని తిరస్కరించారు అనుకోవడం లేదు. ఉమ్, ఢిల్లీ దేవుడు నన్ను కాదనుకున్నాడు, చంద్రబాబుతో వెళ్ళాలి అనుకున్నాడు, ఉమ్, అందువల్ల చంద్రబాబు గెలిచాడు, నేను ఓడిపోయాను అనుకుంటున్నాడు ఈయన. ఉమ్, చంద్రబాబు కూడా అదే అనుకుంటున్నాడు. ఉమ్, నన్ను ప్రజలు గెలిపించారు అనుకోవట్లే ఆయన. ఢిల్లీ దేవుడు గెలిపించాడు అతని మీద కోపంతో అని అనుకుంటున్నాడు ఈయన. ఉమ్, ఎందుకో ఒక మార్పు కోరుకున్నాడు ఢిల్లీ దేవుడు, అందుకని నన్ను గెలిపించాడు అని ఆయన అనుకుంటున్నాడు. ఢిల్లీ దేవుడు ఏదో ఒక రోజు నన్ను ముఖ్యమంత్రిని చేస్తాడని పవన్ కళ్యాణ్ అనుకుంటున్నాడు. ముగ్గురు ప్రజలను వదిలేశారు. ఉమ్, ముగ్గురు ప్రజలను వదిలేసి రోజు పొద్దున్నే లేచి ఢిల్లీ దేవుడికి దండం పెట్టుకుంటే పని అయిపోతుంది అనుకుంటున్నారు. ఉమ్, ఢిల్లీ దేవుడు అంటే మరెవరో కాదు, మోడీ, అమిత్ షా. ఉమ్. ఇది పరిస్థితి. ఓకే. ప్రజలని నమ్మి ప్రజల తరఫున నిలబడతాను అని హామీ ఇచ్చి ఉమ్, జనంలోకి వెళ్ళటం అనే కార్యక్రమం మొదలుపెట్టగలిగితే జగన్మోహన్ రెడ్డి గారు, ఇప్పటికీ జనాల్లో వ్యతిరేకత మొదలైంది ప్రభుత్వం మీద. ఉమ్, వాళ్ళు చిరాకు పడుతున్న ఏరియాల్లో మీరు మీ ప్రజెన్స్ ఉండి ఉమ్. మీరు వాళ్ళకి అండగా నిలబడి పోరాటం మొదలు పెడితే డెఫినెట్గా అవకాశం నెక్స్ట్ ఉంటుంది. టైం ప్రభుత్వం మారే అవకాశం ఉంది. మీరు ఢిల్లీ దేవుడు ఏమన్నా కోపంగా చూస్తాడేమో అని భయపడినంత కాలం ఏ పని జరగదు. ఢిల్లీ దేవుడి దయ మీ మీద ఉంటుందని అనుకోవడానికి అవకాశం లేదు. ఎందుకంటే ఢిల్లీ దేవుడిని కాదనే పరిస్థితుల్లో చంద్రబాబు కూడా లేడు. గతంలో మార్జిన్ కోరుకునేవాడు అతను. ఉమ్, ఇప్పుడు చంద్రబాబు మార్జిన్ కాదు, అధికారం చాలు. వచ్చే ఎన్నికల్లో కూడా బీజేపీతోనే ట్రావెల్ అయ్యి తెలుగుదేశాన్ని గెలిపించుకుని
తన కుమారుడిని ముఖ్యమంత్రిని చేయాలి అనుకుంటున్నాడు ఆయన. ఉమ్, ఆయనకు ఒక ఎజెండా ఉంది, ఒక ప్రోగ్రామ్ ఉంది. ఉమ్, కాబట్టి మీరు జనాన్ని నమ్ముకుంటే పని అవుతుంది. ఇప్పుడు ఢిల్లీ దేవుడిని నమ్ముకుంటే పని అవ్వదు. ఉమ్, అందుకని కొంచెం ఎత్తుగడలు, వ్యూహం మార్చుకోవాలి. ఆయన ఒకసారి ఉమ్. పునరాలోచించుకుంటే పని అవుతుంది. అవును. అంటే ఒకటే అండి డౌటు. ఎటుగూడి ప్రజలకి ఆయన అసెంబ్లీకి రారు, అసెంబ్లీలో వచ్చి ప్రజా సమస్యలు మాట్లాడరు, దాంతోపాటు బయటికి కూడా వచ్చిన పరిస్థితి లేదు. మ్యాక్సిమం ఆయన ఎక్కడో బెంగళూరులో ఉంటున్నారు, అది ఇదని చెప్తున్నారు. అధికారంలోకి వస్తామని పదే పదే ప్రతిసారి మళ్ళీ మేము అధికారంలోకి వస్తాం ఒక్కొక్కడికి అట్లా చెప్తున్నారు కదా. ఏం ధైర్యము అంటే చంద్రబాబు ప్రభుత్వ వ్యతిరేకతే నాకు అధికారం ఇస్తుంది అనే ఒక దాని మీద ఆయన బేస్ అవుతున్నారా? ప్రభుత్వ వ్యతిరేకత మీకు ఇవ్వాలి అంటే మీరు ప్రజలకి ఆల్టర్నేటివ్ గాను, కనిపించాలి కదా. ఒక ఆప్షన్ గాను కనిపించాలి కదా. కనిపించడానికి మీరు ఏం చేస్తున్నారు? మీ కష్టాలు మాకు పంపించండి, మేము అధికారంలోకి వచ్చాక తీరుస్తామంటే వినటానికి వాళ్ళు సిద్ధంగా లేరు. ఇప్పుడు ఈ ప్రభుత్వాన్ని నిలదీసి మీకు పని చేయిస్తాం, పని చేయించేది మేము, పని చేసేది వాళ్ళే కావచ్చు, కానీ పని చేయించేది మేము అనే ఇంప్రెషన్ జనాలకు ఇవ్వాలి ప్రతిపక్షం. ఓకే. అప్పుడు ప్రతిపక్షం మీద ఒక గ్లామర్ వస్తుంది. ఆ గ్లామర్ తెచ్చుకునేటువంటి ప్రయత్నం చేయట్లే. అందుకని ఆచరణలోకి వస్తే కొంతవరకు పార్టీ క్యాడర్ను కూడా ఆచరణలోకి తీసుకురాగలిగితే, రోజు డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేయమనండి. మీ ఎమ్మెల్యే అభ్యర్థులు ఉన్నారు కదా, ఖాళీగానే ఉన్నారు కదా, ఖాళీగానే ఉన్నారు కదా, వాళ్ళు సెగ్మెంట్ వైజ్గా వెళ్ళి అమ్మ మీ కష్టాలు ఏమిటి అని చెప్పి తెలుసుకుని, ఇదిగో మేము ఈరోజు ఈ డివిజన్లు తిరిగాము, ఈ ప్రజలకు ఈ సమస్యలు పరిష్కారం కాలేదు అని కలెక్టర్ ఒక మెమోరాండం పడేసి మీడియాకు ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి చెప్తే గవర్నమెంట్ ఓపెన్ అయిపోతుంది కదా. అవును. కనీసం ఆ యాక్టివిటీ అయినా చేయిస్తే జనంలో ఉంటారు. మీరు అంటే మీరు మమ్మల్ని ఓడించారు కాబట్టి మాకు సంబంధం లేదు అని చెప్పి ఎలాగుంటే ఎట్లా? అలాగే ఉంటున్నారు. ఓడించడం కాదు, అసలు ప్రజలు తను ఓడించారు అనుకోవట్లేదు ఆయన. ఆయన అనుకోవట్లేదు. ఢిల్లీ దేవుడు అంటున్నాడు ఆయన తెల్లారు లేస్తే. మొన్న ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో కూడా ఆయన ఆయనగా ఓటేశారు, వాళ్ళకే ఓటేశారు. టీడీపీ వైసీపీ ఇద్దరు కలిపి ఒకే అభ్యర్థికి ఓటేశారు. వాళ్ళిద్దరే కాదు, ఇక్కడ బీఆర్ఎస్ కూడా. బీఆర్ఎస్ కొంచెం తెలివిగా ఓటింగ్లో పాల్గొనను అని చెప్పింది వాళ్ళకు ఉపయోగపడేలాగా. వీళ్ళిద్దరూ ఓపెన్గా చేశారు. చేస్తూ మా పార్టీ పుట్టిందే కాంగ్రెస్కి వ్యతిరేకంగా కాబట్టి మేము కాంగ్రెస్ అనుకున్నటువంటి అభ్యర్థి సుదర్శన్ రెడ్డికి వ్యతిరేకంగా ఓటేస్తున్నాం అని చెప్పాడు ఆయన ఓపెన్గా. బొత్స సత్యనారాయణ గారు ప్రెస్ మీట్ పెట్టి మరీ చెప్పాడు కదా ఆ విషయం. కాబట్టి ఈ విధానం మార్చుకోకపోతే ఆ పార్టీ మనుగడ సాగించడం కష్టం.